ఏపీకి మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మోంతా తుఫాన్పై ఆందోళన అవసరం లేదని అప్రమత్తంగా ఉందామని సీఎం సూచించారు. ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి నేరుగా అలర్ట్ చేయాలని, ప్రతి విభాగం సన్నద్ధంగా ఉండాలని వెల్లడించారు. రాష్ట్రానికి మోంతా తుఫాన్ ప్రభావంతో మంత్రులు, అధికారులతో అర్ధరాత్రి వరకు సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీకి మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మోంతా తుఫాన్పై ఆందోళన అవసరం లేదని అప్రమత్తంగా ఉందామని సీఎం సూచించారు. ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి నేరుగా అలర్ట్ చేయాలని, ప్రతి విభాగం సన్నద్ధంగా ఉండాలని వెల్లడించారు. రాష్ట్రానికి మోంతా తుఫాన్ ప్రభావంతో మంత్రులు, అధికారులతో అర్ధరాత్రి వరకు సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే ఏదైతే తుఫానుకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం అంతా కూడా దీనికి సంబంధించి సిద్ధంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా సరే వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా, ముఖ్యంగా ప్రజలకి ఎక్కడ కూడా జనజీవనానికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా పరుగులు పెట్టాలంటూ చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అధికారుల్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తుఫాన్ ప్రభావిత జిల్లాలు ఏతున్నాయో ఆ జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కడైతే స్పెషల్ ఆఫీసర్స్ నియమించారో వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డేటా తెప్పించుకుంటూ ఉన్నారు. గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతూ ఉంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 192 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకి 270 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. ఈ రోజు రాత్రికి కాకినాడ, మచిలీపట్నం మధ్య తుఫాను తీరం దాటేటువంటి అవకాశం ఉంది. తీరం దాటేటువంటి సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసేటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు కురవబోతున్నాయంటూ కూడా అధికారులు మొత్తాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. అత్యంత భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములు కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఈ టీమ్స్ అవసరం ఉందనుకున్నారో ఆ ప్రాంతాలకు ఇప్పటికే పంపించడం జరిగింది. అవసరం అయితే అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉండే విధంగా, అక్కడ నుంచి ఒకవేళ కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నా సరే శాటిలైట్ ఫోన్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఎప్పటికప్పుడు ఒక పక్క ఈ సెల్ ఫోన్ నెట్వర్క్ కు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా దానికి సంబంధించినటువంటి ఆపరేటర్లందరినీ కూడా ఎలక్ట్ చేశారు. అదేవిధంగా సెల్ ఫోన్ టవర్స్ కి పవర్ సప్లై లేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనేటువంటి ఆలోచనలు కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ జనరేటర్స్ ను, డీజిల్స్ ను కూడా అందుబాటులో ఉంచారు. దాంతో పాటు ఆరోగ్యపరంగా కూడా హాస్పిటల్ అన్నింటినీ కూడా అప్రమత్తం చేశారు. హాస్పిటల్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరికీ కూడా లీవులు రద్దు చేశారు. మొత్తం కూడా క్షేత్రస్థాయిలో ఉండాలి. వాళ్ళు కేటాయించినటువంటి స్పాట్ లో ఉండి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వం కూడా దానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చంద్రబాబు అధికారులు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో తుఫానుకి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. తుఫాను తర్వాత పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. తుఫాను దూరం దాటిన తర్వాత దాని ప్రభావం వల్ల పెద్ద ఎత్తున వర్షాలు పడతాయి కాబట్టి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా పునరావాసాల కేంద్రాలకు తరలించి అనిపిస్తున్నాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.
నిరీక్షణకు తెరపడబోతోంది. అనుకున్న దానికంటే ముందుగానే తుఫాను తీరం దాటబోతోంది. వాతావరణ అధికారుల అంచనాలకు కాస్త అటూ ఇటుగా తుఫాను దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో మోంతా తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది. ఇది గంటకు 85 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. తీరం దాటేటప్పుడు కూడా ఇదే వేగంతో ఉంటుంది. ప్రస్తుతం ఇది గుంటూరుకి 315 కిలోమీటర్లు, మచిలీపట్నంకి 260 కిలోమీటర్లు, పాలకులకి 245 కిలోమీటర్లు, యానంకి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవాళ రాత్రి 9 తర్వాత అంతర్వేది, రాజోలు, అమలాపురం, దేవగుప్తం, కాట్రేనికోన, పోలవరం, యానం, గుట్టేనదీవి, ముమ్మిడివరం దగ్గర తీరం దాటనుంది. ఖచ్చితంగా చెప్పాలంటే కాట్రేనికోన, యానం మధ్యలో తీరం దాటేలా కనిపిస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇప్పటికే సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంది. తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ తుఫానుతో వర్షం మాత్రమే కాదు, అనేక రకాల సమస్యలు ప్రళయంగా విరుచుకుపడతాయి. తీర ప్రాంతం మొత్తం అతి భారీ వర్షంతో వణుకుతోంది. రోజంతా ఇదే పరిస్థితి ఉంటుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ రెడ్డి, మోంతా తుఫాను ప్రభావం మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ భారీ స్థాయిలో నిన్న సోమవారం ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఇటు సోమశిల జలాశయము, కండలేరు జలాశయం పూర్తి స్థాయి నీటితో కలకలాడుతున్నాయి. ఈ భారీ వర్షాలకి అంటే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల లక్షలాది క్యూసెక్ల వరద నీరు ఇటు జలాశయాలకు వస్తుంది. దీంతో అధికారులు కూడా ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గత 10 రోజుల నుంచి కూడా నెల్లూరు జిల్లా పైన వరుడు కక్ష కట్టడని చెప్పుకోవచ్చు. 10 రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సోమశిల జలాశయం 78 టీఎంసీలు కెపాసిటీ కాగా దాదాపు నిండిపోయింది. జలాశయం ఇటు కండలేరు జలాశయం నిండిపోయింది. ఇటు పెన్నా బ్యారేజీ పరవలో తొక్కుతుంది. దీంతో ఏం చేయాలి, నీళ్లు ఎలా వదలాలని చెప్పి ఒక ఆందోళన అయితే నెలకొంది. ఇప్పటికే సోమశిల ప్రాజెక్టుకు సంబంధించి క్రస్ట్ గేట్లు కూడా ఎత్తేశారు. దీంతో చాలా గ్రామాలకు కూడా ఇటు వరద నీరు గ్రామాల్లో చేరే అవకాశాలు కనిపిస్తుండటంతో వాటిని అధికారులు కూడా అప్రమత్తం చేసేవాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఇటు నెల్లూరు జిల్లాలోని సముద్రం కూడా దాదాపు 25 నుంచి 30 అడుగులు ముందుకు రావడం జరిగింది. దీంతో జాలర్లు కూడా వేటకి వెళ్లకుండా నిషేధం విధించారు. ఏదేమైనా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లాపై తీవ్రంగా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రోజు మంగళవారం తీసుకుంటే ఉదయం నుంచి అయితే ఎడతెరపలేని వర్షము, ఈదురు గాలులతో భారీగా కుంభవృష్టి కురుస్తా ఉంది. విపరీతమైన గాలులు వీస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ ఎక్కడ చెట్లు పడిపోతాయా, ఎక్కడ కరెంటు స్తంభాలు విరిగి పడిపోతాయని చెప్పి ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అయితే ఇంత భీకర స్థాయిలో ఈదురు గాలులు కావచ్చు ఇటు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఇటు కరెంటుకి, విద్యుత్కి ఎలాంటి అంతరాయం లేకుండా పకడ్బందీగా విద్యుత్తుని 24 గంటలు ఇటు ప్రజలకు అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు కలెక్టర్ హిమాంశు శుక్లా గాని, ఎస్పీ అజిత వేజన్ల కానీ నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ ఎవరికి ఏ సహాయం వచ్చినా కానీ వెంటనే సంప్రదించండి చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇటు ఆర్డీఎఫ్ బలగాలు కావచ్చు, ఎస్డీఎఫ్ బలగాలు కావచ్చు భారీగా చేరుకున్నాయి. అదేవిధంగా గజ ఈతగాలను కూడా రంగంలోకి దింపారు. ఎలాంటి ఉపద్రవం ముంచుకొచ్చినా కానీ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు అయితే 100% ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. నిరంతరం కలెక్టర్ గాని, ఎస్పీ గాని ఇటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పర్యవేక్షిస్తూ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఇటు రెవెన్యూ అధికారులను, అదేవిధంగా పోలీస్ అధికారులను, అదేవిధంగా ఫైర్ సిబ్బందిని, గజ ఈతగాళ్లను, ప్రత్యేక బలగాలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఉపద్రవం ముంచుకొచ్చినా కానీ సిద్ధంగా ఉండాలి. క్షణాల్లో అక్కడికి చేరుకుని ప్రజలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడాలని చెప్పి అయితే కలెక్టర్ గారు, ఇటు ఎస్పీ గారు అయితే చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పి ఈ విషయంలో గట్టిగా మనం చెప్పుకోవచ్చు. ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చాలా చోట్ల వరినారు, ముఖ్యంగా వరినారు పోస్తున్నారు. ఇటు ఆత్మకూరు నియోజకవర్గం కావచ్చు, వెంకటగిరి నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా కావలి నియోజకవర్గం ఈ ఏరియాలో ఎక్కువగా వరినారు పోస్తున్నారు. ఈ అకాల వర్షాల వల్ల చాలా వరకు ఈ యొక్క ఆస్తి నష్టం అంటే పంట నష్టం వాటిలో అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. దానికి తోడు తమలపాకు రైతులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నారు. అలాగే అరటి రైతులు కూడా, అరటి సాగు చేసిన రైతులు కూడా భారీగా దెబ్బతింటున్నారు. ఇకపోతే కొన్ని చోట్ల ఇటు పచ్చిమిర్చి, అదేవిధంగా పసుపు ఇవి కూడా సాగు చేస్తున్న చిన్న చితక రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని మనం చెప్పుకోవచ్చు.
ఈ యొక్క మోంతా తుఫాన్ ఇంకా పూర్తి స్థాయిలో బార్డర్ దాటలేదు కాబట్టి, తీరం దాటలేదు కాబట్టి ఇంకా ముందు రేపు ఎల్లుండి కూడా భీకర వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాను తీసుకుంటే ఇటు సముద్రానికి చాలా దగ్గరగా ఉన్న జిల్లా, దానికి తోడు మద్రాసుకి చాలా దగ్గరగా ఉన్న జిల్లా కాబట్టి కేవలం 125-130 కిలోమీటర్లు మద్రాసుకి దగ్గరలో ఉన్న జిల్లా కాబట్టి ఏ వర్షాలు వచ్చినా